అమ్మ కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యాపార వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో విదేశీ వ్యవహారాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, అలాగే మైత్రి బంధాలు పెంపొందించుకోవడం, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలలో అభివృద్ధి కొరకు ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన విషయాల్లో మీ నిర్ణయాలు, మీ గుర్తింపు, గౌరవం, మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం, వ్యక్తుల యొక్క సహకారం, మంచి మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన విషయాల్లో అనుకూలతలు ఏర్పడడం, మంచి గురువు లభ్యమవ్వడం, వ్యాపార వ్యవహారాలు విస్తరించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఆర్థిక పరంగా అనుకూలతలకి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి శత్రువుల మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. రోగనిరోధకతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడం దానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ, పనులలో, వృత్తిలో ఛాలెంజింగ్గా ఉండే పరిస్థితుల్ని, సవాళ్ళని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉండడం, ముఖ్యంగా ఇబ్బంది పడడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినా ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఒకటి అనుకోవచ్చు. అలాగే మీ జాయింట్ వెంచర్స్కి సంబంధించి, అంటే మీ యొక్క వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా దాంతోపాటుగా వ్యాపార విస్తరణ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారంటే నూతన విస్తరణ కొరకు చేసే మార్పుల మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి, అది కూడా దూర ప్రదేశాల్లో విస్తరించడానికి ప్రయత్నాలు, ఆ విషయంలో మంచి మిత్రుల యొక్క సహాయ సహకారాలు కోరుకోవడం, సజ్జన సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశంగా ఉన్నట్టుగా సమయాన్ని మీరు ఆలోచించినా ముందుగా ఆరోగ్య శ్రద్ధ తీసుకోవడం, ఆకస్మికమైన చికాకులను అధిగమించడానికి ప్రయత్నాలు చేయడం వల్ల మీకు ప్రశాంతత అనేది ఏర్పడి తద్వారా మిగిలిన విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి. అమ్మ కన్యారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? కన్యారాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ముఖ్య వ్యవహారాల్లో, అంటే మీ యొక్క సంతాన వర్గ రీత్యా కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో మంచి వార్తలు వినడం, లేకపోతే ఆశించిన సమాచారం మీకు ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వాటికి అంటే ఈ మైత్రి బంధాలకు సంబంధించి, శుభకార్యాలకు సంబంధించి, స్నేహ సంబంధాలను అభివృద్ధి చేసుకోవడం చేసే కార్యక్రమాలు, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు చేసే ప్రయత్నాల్లో కొంత ఆలస్యంతో వచ్చినా కూడా ఆకస్మికంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది, మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు, ముఖ్యులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన అనేది మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా సమయస్ఫూర్తిగా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు.